ఇలా చూడు, ఒక్క విషయం బాగా గుర్తుంచుకో. చెన్నైలో ఉన్న ఫేమస్ అయిన డాన్ జుంగా అక్కడి నుంచి నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి నీకోసం 28,45,045 రూపాయలు ఖర్చు పెట్టి నిన్ను ఇటాలియన్ మాఫియా నుంచి కాపాడాడు. వీడిని మర్చిపోకు. బతికి చెడిన వాళ్ళ కష్టాలు నీకు తెలియదు. సంతోషంగా ఉండు. నేనేం పో 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 పో. తలుచుకుంటే నిన్ను ఇప్పుడు లాక్ చేయొచ్చు, కానీ లవ్ వచ్చేసింది. దీన్ని బట్టి ఒకటి అర్థమైంది, ఒక డాన్ లవ్ చేయకూడదు. ఒకవేళ లవ్ చేస్తే ఏం జరుగుతుందనడానికి నేనే ఎగ్జాంపుల్. పో, పోయింది, అంతా పోయింది. ఏ ఏ ఏ ఏ యాల్ని, ఒక్క చోట ఉంటున్నావా నువ్వు? ఏం చెప్పినా వెందు. ఇప్పుడే సేఫ్ గా ఉన్నానని చెప్పావు, వాడి ప్రాణం తీసేస్తాను. జొంగా గారు, నేను థియేటర్ ఇచ్చేస్తాను. నా కూతుర్ని విడిచిపెట్టు. ఇదిగో ఇప్పుడే ఇచ్చేస్తాను, నీకేం కాదు. ఇదిగో పెడుతున్నానమ్మా, పక్కనే ఉన్నాను. కొట్టకండి, త్వరగా తీసుకురండి. ఏమైంది సార్? జొంగా నా కూతుర్ని మళ్ళీ కిడ్నాప్ చేశాడు. వీళ్ళని త్వరగా తీసుకురా. త్వరగా వాళ్ళని తీసుకురండి రా. ఇదిగో వచ్చేస్తానమ్మా. రిజిస్ట్రేషన్ కానివ్వండి. వీడియో కాల్ సార్. పెన్ ఫైన్. తిప్పు ఎస్ అయిపోయింది. డన్. అయ్యో, సైన్ చేస్తున్నానమ్మా. ఇప్పుడు వాడు సైన్ చేయాలి, అంతే. రామా రా సైన్ చేయి. ఇదిగో వాడు సైన్ చేస్తున్నారమ్మా. వద్దు, చాలు. ఇప్పుడు వాడు కూడా సైన్ చేస్తారమ్మా. ఇదిగో మీ అబ్బాయితో మాట్లాడు. జుంగా, నేనే అమ్మను మాట్లాడుతున్నాను. బాబు, భోంచేసావా? బాగున్నావా నాన్న? ఇంటి గురించి మాట్లాడే టైం ఇది. థియేటర్ ఇచ్చేస్తారని చెప్పు. బాబు, రెడ్డి గారు పత్రాల్లో సంతకం చేసి ఇచ్చేసారు. రెడ్డి గారు చాలా మంచారు, మనం అనుకున్నట్టుగా లేరు. అమ్మాయిని ఏం చెయ్యొద్దు బాబు, పత్రాలు మన చేతికి వచ్చేసాయి కదా. నేను చెప్తే వింటాడు, మీరు ధైర్యంగా ఉండండి. నా మాట వింటాడు. రిజిస్ట్రేషన్ అయిపోయిందమ్మా. దేవుడా, జుంగా, నువ్వు అనుకున్నది సాధించవు నాన్న. భోంచేద్దామా రెడ్డి గారు? బీఆర్ఐకి కాంటాక్ట్ చేసి మన లీడర్ని మనకు అప్పగించి ఇండియన్ అమ్మాయిని వాళ్ళతో పాటు తీసుకెళ్ళాలని చెప్పండి. ఆస్మామోలా చూడలేదో చెప్పండి స్టైల్గా. ఏంటది? వాళ్ళ లీడర్ వెళ్ళిపోగానే నేను చంపేమన్నాడు. మెర్సీ మాఫియా వాళ్ళ దృష్టి మనం తీసుకెళ్లే మాఫియా లీడర్ మీదే ఉంటుంది. ఆ ఇండియన్ గర్ల్ మన దగ్గరకు వచ్చిన వెంటనే నేను మాఫియా లీడర్ లాక్ని రిలీజ్ చేస్తాను. అప్పుడు పొజిషన్లో ఉన్న మన స్నైపర్ ఆ ఇండియన్ గర్ల్ని షూట్ చేయాలి. ఇది మాఫియాకి పెద్ద షాక్ అవుతుంది. ఇండియన్ గర్ల్ని షూట్ చేసినందుకు మాఫియా లీడర్ని నేను షూట్ చేస్తాను. అప్పుడు హైడౌట్లో ఉన్న మాఫియా గ్యాంగ్ మొత్తం మన మీద దాడి చేయడానికి బయటకు వస్తాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మన మాఫియా గ్యాంగ్ మొత్తాన్ని అంతం చేయాలి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.